జడ శ్రవణ్ కుమార్ తెలుగుదేశం పార్టీ అనుకూల న్యాయవాది. ఒకప్పుడు న్యాయమూర్తిగా పనిచేశారు, జిల్లా స్థాయి మ్యాజిస్ట్రేట్గా పనిచేశారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి రావాలనుకున్నారు, పార్టీ పెట్టారు. తను హైకోర్టు లాయర్గా, అడ్వకేట్గా మంచి వాదిస్తున్నారు, అటు సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ. ఆయనకి ఇప్పుడు తెలుగుదేశంతో కలిసి టైఅప్ అవ్వాలనుకుంటే తెలుగుదేశం పొత్తు పెట్టుకోవడానికి సిద్ధపడలేదు. సీట్ ఇవ్వడానికి సిద్ధపడింది కానీ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధపడలేదు. దాంతో ఆయన అంగీకరించలేదు. తను పోటీ ఇప్పుడు మంగళగిరి నుంచి లోకేష్ మీద తను పోటీ చేయబోతున్నారు. ప్రచారం ప్రారంభించేశారు. లోకేష్ మీద పోటీ చేస్తానని ప్రకటించారు. ఇంకొక చోట కూడా పోటీ చేయబోతున్నారు. 2 చోట్ల నుంచి పోటీ చేయడానికి సిద్ధపడ్డారు. ఇక్కడ ఈ 2 చోట్ల పోటీ చేసేది లోకేష్కి అంటే తెలుగుదేశానికి స్ట్రోక్ ఇవ్వడానికి అన్నటువంటి పాయింట్తో, తద్వారా తెలుగుదేశానికి సంబంధించినంత వరకు తనదైనటువంటి సత్తా చూపెట్టడానికి అన్నటువంటి పాయింట్ ఇందులో ప్రధానమైనటువంటి కాన్సెప్ట్. అందుకోసమే ఉండవల్లిలోని ఆర్సీఎం చర్చిలో ప్రార్థనలు ముగించుకుని ఆ తర్వాత కార్యక్రమం. ఇందులో ప్రధానమైంది మంగళగిరి దగ్గర నుంచి జరుగుతున్నటువంటి లాంఛనంగా ఉండవల్లిలోని ఆర్సీఎం చర్చిలోని ప్రార్థన ముగించుకున్న తర్వాత చేస్తారన్నటువంటిది. ఇంకొక కాన్సెప్ట్ ఏంటి అంటే ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ను కూడా హైలైట్ చేసుకుంటూ తీసుకువెళ్దాం అనుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆయన నిజంగా తెలుగుదేశానికి వ్యతిరేకంగా లోకేష్కి వ్యతిరేకంగానంటే ఇందులో చిన్న లాజిక్ నాకు అనిపిస్తోంది. అది ఆయన ఉద్దేశమో కాదో తెలియదు కానీ సింపుల్ లాజిక్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓట్లు సాధారణంగా తెలుగుదేశానికి ఎప్పుడు కూడా అక్కడ స్ట్రాంగ్గానే పడతాయి, 100కి 80%. ఆ ఓట్లలో చేర్చడం కోసం ఈయన పోటీకి నుంచుని తెలుగుదేశానికి వ్యతిరేకం అన్నట్టు. ఎందుకంటే ఈయన ఎందుకు తెలుగుదేశాన్ని వ్యతిరేకించాలి? అమరావతికి మద్దతుదారు, అమరావతి కోసం పోటీలు చేస్తున్నటువంటి వ్యక్తి. ఈయన ఇంకా తెలుగుదేశాన్ని వ్యతిరేకించడానికే ఉంది. జగన్ వద్దు అనుకుంటున్నాడు, జగన్ దిగిపోవాలని కోరుకుంటున్నాడు. ఇంతకాలం దిగ్గజ విశ్లేషకుడిగా తెలుగుదేశం అనుకూల మీడియాలో ఉన్నారు. ఇప్పుడు అర్జెంటుగా తెలుగుదేశానికి వ్యతిరేకంగా పోటీ చేయాల్సిన అవసరం ఏముంది? కాబట్టి అవతల ఓట్ల చీలిక కోసం వైసీపీ ఓట్ల చీలిక కోసం ఇదొక ఎత్తుగడలాగా అనిపిస్తోంది.